ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చిన్నం పెంచలయ్య అభిప్రాయపడ్డారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని, ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను భారత కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సి సుధాకర్ రెడ్డి, సిపిఐ నాయకులు నాగేంద్ర, మోదుగుల పాదసారథి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జూన్ 2వ తేదీన అన్ని తహసీల్దార్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద పేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నింటిని కూడా ఇవాళ క్రమం తప్పకుండా అమలు చేయాలని సిపిఐ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవన్నిటినీ గాలి కొదిలేసి కేవలం కార్పొరేటర్ల కనుసన్నల్లో వాళ్ళ కాలసుట్లో తిరుగుతూ ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకంగా మారుస్తూ ఉంది. నేను వస్తే సంపద సృష్టిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ సంపద ఎవరి కోసం సృష్టిస్తున్నారు? వారి కుటుంబం కోసం సృష్టిస్తున్నాడా, లేదా కార్పొరేటర్లకు అనుకూలంగా సంపదను సృష్టించడానికి ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెడుతున్నాడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వరకు ఇలా అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తూ రాజ్యాంగానికి విలువలు లేకుండా చేస్తున్నటువంటి అనేక సంఘటనలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇవాళ ప్రజాస్వామ్యం కూని చేసేటటువంటి కగార్ ఆపరేషన్ పేరుతో ఇవాళ ఉద్యమకారులందరినీ తుపాకీ తూటాలతో కాలుస్తూ అందరినీ కూడా ఉద్యమకారులను భయపెట్టేటటువంటి అప్రజాస్వామిక చర్యలు చేపడతా ఉన్నారు. పేదవాడికి ఎన్నికల్లో వచ్చినప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా, మహిళలకు ఉచిత బస్ ఇస్తా, రైతుకు భరోసా ఇస్తా, ఉపాధి హామీ కూలీలకు పని దినాలు పెంచుతానన్నటువంటి హామీలన్నీ గాలి కొదిలేసి ఈరోజు గాలి మాటలు మాట్లాడుతూ కడపలో కూడా మరో 6 పథకాలని 6 విధానాల్ని ప్రకటించారు. ఎవరి కోసం ప్రకటిస్తున్నారు, ఏం ప్రయోజనాలు ఆశించి ప్రకటిస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకోసమే పేద ప్రజల కళ్ళ గంతలు కట్టి మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వద్దని, ఇస్తే ఖచ్చితంగా అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం. ఆందోళన వల్ల జరిగేటటువంటి అన్ని పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.